మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అట్లాగే శ్రీనివాస్ గారు కూడా వేదికనే రాస్తున్నారు. బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ జనాభా లెక్కలు తేలాలి అంటే బీసీ జనగణన జరగాలి. ఎప్పుడైతే బీసీ జనగణన జరిగిందో బీసీ జనగణనలో బీసీ కులగణన జరగాలి. అప్పుడు ఏ జనగణన కులగణన జరిగిందో అప్పుడు మన యొక్క నిష్పత్తి ప్రకారం అమలు చేసే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే మన రిజర్వేషన్స్ చాలా అవకాశం ఉంటుంది, అన్ని రంగాల్లో పైకి రావాలి అంటే చెప్పేసి నేను ఈ సభ తెలియజేస్తున్నాను. ఈ విషయంపై వేదిక అలంకరించేటువంటి రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర కన్వీనర్ సోదరి మోకాలమ్మ గారికి, జిల్లా అధ్యక్షులు లక్కోజ్ గోపాలాచారి గారికి, రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు విఠల్ కుమార్ గారికి, రాష్ట్ర బీసీ నాయకులు చిన్నపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే రాఘవం గారికి, జయలక్ష్మి మేడం గారికి, అందరికీ కూడా, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినట్టు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో 50కి పైగా పర్సెంటేజ్ ఉన్నటువంటి బీసీలు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బలపడడం లేదు. ముఖ్యంగా రాజకీయంగా వెనకబాటుతనానికి గురవుతున్నారని ఆలోచన చేసి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఉత్తరాంధ్ర పర్యటనకి బయలుదేరినటువంటి లోకాలమ్మ గారికి, అలాగే వై నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ బీసీలు అధికారం ఏ పార్టీ వచ్చినా కూడా అడగబడే ఉంటున్నారు. వారికి కావాల్సిన వ్యక్తులు, వారికి కావాల్సిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందినవి తప్ప బీసీని ఓటుకు కానీ ఉపయోగించుకుంటా ఉన్నారు. వారిని ఓట్ల టైంలోనే బిర్యానీ ప్యాకెట్లు మందు ఇచ్చి వాళ్ళు లోపొచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రాజకీయంగా చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బీసీని గుర్తించి అనేకమైనటువంటి పదవులు ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. బీసీలు ఏదైతే అధికార పార్టీ ఏదైతే ఉందో బీసీలందరం కూడా అధికార పార్టీ వైపు ఉండి బీసీలందరినీ చైతన్యపరిచే విధంగా మనం పనులు చేసిన విధంగా ఆ పై ఉన్నటువంటి హైకమాండ్తో సత్సంబంధాలు కలిగి ఉండాలి. దీనికి ఆర్ కృష్ణ గారు కానీ, లోకాలమ్మ గారు కానీ, వై నాగేశ్వరరావు గారు కానీ ఆ బీసీని అభివృద్ధి చేసే దిశగా వారు ప్రయాణం చేసి అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీతో అధికారంలో ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో నాయకత్వం వహించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకుని బీసీలని పరిశ్రమల వైపు, బీసీ యువతని క్రీడారంగం వైపు, అలాగే చక్కటి చదువుల నైపుణ్యంతో చదువుల వైపు తీసుకెళ్ళి వారందరూ అభివృద్ధి చేయాల్సిన అవసరం జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఎంతైనా ఉందని తెలియజేస్తూ బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి ఎదుర్కోబడేటువంటి నాగేశ్వర గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే రకంగా మహిళా సమన్వయకర్త, రాష్ట్ర మహిళా సమన్వయకర్త లోకరామ్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు లక్కూరి జోషి గారికి, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లలు గారికి, అలాగే రాష్ట్ర
జాతీయ బీసీ సంక్షేమ గురించి మీకు తెలుసు. 45 సంవత్సరాల ఉద్యమ చరిత్ర. ఎందుకంటే నేను ఏం చెప్తామంటే అనేకమైన బీసీ సమస్యలు ప్రభుత్వాలు మారిన అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వంతో బీసీలు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ బీసీలంతా ఒకటిగానే మేము కలిసిమెలిసి ఉంటున్నాం. ఇక్కడ ఉన్నామంటే 4 పార్టీల వారు ఈ స్టేజ్ మీద ఉన్నాం. కానీ మేము పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా చూస్తున్నాం. బీసీ సంఘం అంటే ఒకే కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటున్నాం. అది గమనించాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా. అలాగే ఈ రోజున మేము ఈ సభ పూర్వంగా అడుగుతుంది ఏంటంటే, ఎంప్లాయీస్ కూడా ఏదైనా సమస్య వస్తే ఎంప్లాయీస్ కూడా ముందుకు వచ్చి మా బీసీలు మా నాయకులు వచ్చారు ఈ సమస్య చేయాలని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళు చేస్తే రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం బీసీ నాయకులు ఉండదు. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా ఈరోజు రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్తున్నాం. అలాగే ఇళ్ళే కొట్టి ఒక్కొక్క నాయకుడు బీసీలకి అనేక రకమైన అవకాశాలు కల్పిస్తున్నారు. ఆ పరిచయాలతోటి ఆటోమేటిక్గా ఆ పార్టీ ముద్ర పడుతుంది. కానీ మేము కుటుంబంగానే ఉంటున్నాం. అదే ఈ బీసీలకి ఎంప్లాయీస్ కూడా సహకరిస్తే రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పి ఈ సభాపూర్వకంగా ఎంప్లాయీస్ నేను రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, బీసీలు ఎక్కడైనా సరే చిన్న ఆఫీసర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు బీసీ సమస్య వస్తే మేమేమి ఇక్కడ ఏమి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మేమేమి పనిచేయం. మా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. అది అందరూ తెలిసిన విషయమే. మా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మళ్ళీ మేము ఇలా తిరగాల్సి వస్తుంది. అదే ఎంప్లాయీస్ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి తగినంత సహాయ సహాయాలు అందిస్తే రాజకీయ ఇంకా బీసీ సంఘాలు, ఎందుకంటే అనేకమైన ఉద్యమాలు ఆ రోజు జ్యోతిబా ఫూలే దగ్గర నుంచి ఆర్ కృష్ణ వరకు మొగమ్మ గారు, మన వైనాయస్ గారు గతంలో చేసిన నాయకులందరూ కూడా మన సమస్యమే పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితమే ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలాంటి విద్యా దీవెనలు కానివ్వండి, వాళ్ళు చేసిన పోరాటం వల్లే వచ్చినాయి. ఈ రోజు చదువుకున్న ఉన్నతమైన చదువు చదువుతున్నా కూడా ఆ రిజర్వేషన్ వచ్చినాయి. ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఒక ఉద్యోగం సంపాదించిన ఉద్యోగస్తులు కూడా సాటి బీసీలకి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మేము కూడా ఈ సంఘాలను పోషిస్తాము, సంఘాలు నడిపిస్తాము. అలాగే మన పిల్లలు కూడా పొద్దున్న ఈ మార్గం మీరు వేసినట్టు అవుతుందని తెలియజేసుకుంటూ రాష్ట్ర అధ్యక్షులు వారు నాగేశ్వరరావు గారిని అలాగే మొగమ్మ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. ప్రెస్ మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం దశాబ్దాల కాలం నాటి పోరాటాల ద్వారా బీసీలని చైతన్యపరుస్తూ సామాజిక పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి అభివృద్ధిలోకి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పోరాటాలని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, ఉద్యమాలు చేసే స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ద్వారా. మరి ఇక్కడ అనేక దశాబ్దాలుగా జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానీ, మరి అలాగే రిజర్వేషన్స్ శాసనసభ కానీ పార్లమెంట్లో కానీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ మరి కావాలనే డిమాండ్ కానీ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళా బిల్లు పాస్ చేయడం జరిగింది. దాన్ని అమలుపరిచే లోపల మహిళలకు, బీసీ మహిళలకు సబ్ కోటా తప్పకుండా మీరు ఇవ్వాలి అనే డిమాండ్ను కానీ, మరి ఏదైతే ఈరోజు మా బీసీ ఉద్యోగస్తులు ఉన్నారో ఎస్టీ ఎస్సీ వాళ్లకు రిజర్వేషన్స్లో ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఉండడం జరుగుతూ ఉంది. మరి వీరికి కూడా ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వరు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు మరి స్థానిక సంస్థల్లో మరి గత ప్రభుత్వంలో 24%తోనే ఎలక్షన్స్ జరపడం జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 34%తో
ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతామని చెప్పడం, ఏదైతే పాదయాత్రలో మరి బీసీల సమస్యలన్నిటినీ మరి లోకేష్ బాబు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ప్రతి సమస్యని వాళ్ళకి వివరించడం జరిగింది. అన్ని కుల సంఘాల నాయకులు అయితేనేమి, బీసీ నాయకులు అయితేనేమి, మరి వాటన్నిటిపైన ఈరోజు సమగ్రమైన ఒక చర్చ జరిపి మరి బడ్జెట్ను కూడా ఈసారి దాదాపు 47,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు మరి బడ్జెట్ను కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధపడడం జరిగింది. అట్లాగే ప్రతి జిల్లాలో ఒక బీసీ భవనాన్ని తప్పకుండా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే రక్షణ చట్టాన్ని కూడా బీసీలకు కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి ఏదైతే గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్స్లో ఏమాత్రం వర్క్స్ లేకుండా, డబ్బులు లేకుండా, బడ్జెట్ లేకుండా, ఎటువంటి మరి అభివృద్ధి లేకుండా చేయడం జరుగుతుందో ఆ బీసీ కార్పొరేషన్స్కి ప్రస్తుతం నిధులు ఇచ్చి మరి అన్ని కులాలకు వాళ్ళ కుల వృత్తుల ద్వారా ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి సిద్ధమైనందుకు మరి ప్రస్తుతం ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అలాగే మా ప్రధాన డిమాండ్ని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి లెటర్ ద్వారా ఖచ్చితంగా చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కల్పించాలని లెటర్ రాయడం జరిగింది. దాన్ని మరి ప్రస్తుతం అధికార పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరి శాసనసభలో మరి దాన్ని తీర్మానం చేసి పంపవలసిందిగా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని, ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని మరి కోరుతా ఉన్నాం. అట్లాగే మొన్న మరి 5 ఎమ్మెల్సీ సీట్లు వస్తే దాంట్లో 3 తెలుగుదేశానికి వస్తే దాంట్లో 2 బీసీలకు ఇవ్వడం నిజంగా మరి బీసీల పట్ల వాళ్ళకున్న ప్రేమకి మరి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకటి బీదా రవిచంద్ర గారికి, ఒకరికి బీటీ నాయుడు గారికి, మరి అట్లాగే ఒక ఎస్సీ మహిళకు మరి ఇవ్వడం నిజంగా మరి వాళ్ళకు ఎస్టీ ఎస్సీ బీసీల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉందని చాటుకోవడంలో నిజంగా వాళ్ళు వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపిస్తున్నామని, అట్లాగే ఏవైతే ఈ నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటిలో కూడా ప్రత్యేకంగా 34% నుంచి 50% తప్పకుండా ఇస్తామని తెలియజేయడం జరిగింది. వాటిని కూడా ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు హాస్టల్స్లో విద్యార్థులకి సరైన వసతులు కల్పిస్తానని చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు. మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆయన సన్న బియ్యం కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ కార్యాచరణలో తప్పక చేస్తామని వాళ్ళు ముందుకొస్తూ సపరేట్ బడ్జెట్ను కూడా కేటాయిస్తున్నకు సపరేట్ కృతజ్ఞతలు వాళ్ళకు తెలియజేసుకునొచ్చు. మరి విద్యాపరంగా తప్పకుండా బీసీలు ఎప్పుడైతే మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించుకునే జ్ఞానం వాళ్ళు సంపాదిస్తారో విద్య ద్వారా, అప్పుడే మరి బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా సంఘ నిర్మాణానికి మరి ఈరోజు ప్రత్యేకమైన పటిష్టమైన నిర్మాణాన్ని, ప్రత్యేకమైన బాగా మంచి లీడర్స్ని బీసీలలో తయారు చేసుకోవడానికే ఈరోజు మరి మా లక్కోజీ గోపి గారిని ఏలూరు జిల్లాకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నాం. మరి అట్లాగే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, గోపి గారి నాయకత్వం, గోపి గారి నాయకత్వం, బీసీల ఐక్యత, నాగేశ్వర నాయకత్వం, లోకాలం గారి నాయకత్వం, ఆర్ కృష్ణ గారి నాయకత్వం, ఆర్ కృష్ణ గారి నాయకత్వం, లోకాలం గారి నాయకత్వం, నాగేశ్వర నాయకత్వం. శ్రీనివాస్ గారికి మరి రాష్ట్ర కార్యదర్శిగా కూడా నియమిస్తా ఉన్నాం. మరి ఆయన మరి మాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీల యొక్క అభివృద్ధి కోసం పాటుపడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మాకు ఇంకా ఎప్పుడు పెద్ద దిక్కుగా మా గోపాలకృష్ణ అన్న మా ఇంట ఎప్పుడు ఉంటాడు. ఆయన మా సంఘంలో ఏ పదవి, నా పదవి కావాలన్నా కూడా ఆయనకి ఇస్తాం.
ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని మా సంఘ అభివృద్ధికి కానీ బీసీల అభివృద్ధికి కానీ ఆయన పాటుపడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాలిన ధనలక్ష్మి గారిని స్టేట్ మహిళా కార్యదర్శిగా మరి ప్రత్యేకంగా నియమిస్తా ఉన్నాం. మరి వారికి గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గారు మా ఏపీ ఇన్ఛార్జి మరి ఆమెని తరఫున బీసీల రాఘవ గారి నాయకత్వం, రాఘవ గారి నాయకత్వం, రాఘవ గారి నాయకత్వం, బీసీ ఐక్యత, బీసీ నియామకాల కోసం మరి పోరాటం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఆయనను కూడా మరి కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారిని జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర జిల్లా కార్యదర్శి. కంగ్రాచులేషన్స్. మీరు కూడా మధ్యలో పుట్టు నాగబోసు జిల్లా కమిటీలో మెంబర్ గా నియమించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ అన్న. బంకూరి యూత్ కమిటీలో కంగ్రాచులేషన్స్ బ్రదర్. యూత్ కమిటీ సహాయ కార్యదర్శిగా నియమించడం బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం. భాయ్ నాగేశ్వరరావు గారు, నాగేశ్వర నాయకత్వం, నాగేశ్వర నాయకత్వం, లోకారామ గారి నాయకత్వం, లోకారామ గారి నాయకత్వం, గోపి గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై ఆర్ కృష్ణ గారు, కృష్ణ గారు జిందాబాద్, ఆర్ కృష్ణ గారు, బీసీ ఐక్యత. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగల నూకానమ్మ యాదవ్ నేను. ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మా అందరి రథసారథి, ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే జీవితంగా గత 30 సంవత్సరాలుగా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకి ఇచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షుల వారైనటువంటి వై నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఒక అంకిత భావంతో 3 సంవత్సరాల నుంచి ఈ నగర అధ్యక్షులుగా పనిచేసినటువంటి లక్కోజీ గోపి గారిని, గతంలో తను పనిచేసిన తీరు కానీ, ఉద్యమం నడిపిన తీరు కానీ, అలాగే రథయాత్రలో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు అన్ని కులాల వాళ్ళని కలుపుకొని ముందుకెళ్ళిన తీరు కానీ, ఇవన్నీ గమనించి ఈ రోజున ఏలూరు జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏలూరు జిల్లా అధ్యక్షుల వారైనటువంటి లక్కోజీ గోపి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఏలూరుకి సంబంధించినటువంటి శ్రీనివాసరావు గారిని రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే యువతని కొంతమందిని, మహిళా విభాగంలో కొంతమందిని ఈ రోజున కొత్తగా టీంను ఎన్నుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలో భాగంగా ఈరోజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ కొంతమందికి పదవులు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది భారీ స్థాయిలో గోపి గారిది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ మాకు గోపాలకృష్ణ గారు కూడా గౌరవ పెద్దలు, ఆయన ఆల్రెడీ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి రాష్ట్ర బాడీలోకి ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ టైం మీడియా సమావేశంలో పదవి నిర్ణయించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, 45 సంవత్సరాల ఉద్యమ చరిత్ర, ఉద్యమాలే ఊపిరిగా అనేక జీవోలు సాధించినటువంటి చరిత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖది. ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున రాష్ట్ర అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు యాదవ్ గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జిగా నేను ఈ ఆంధ్రప్రదేశ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మెయిన్ టీం తరపున ఒక బలమైన నిర్మాణంతో బలమైన కమిటీలను ఏర్పాటు చేసి ఒక రాజకీయ పార్టీకి ధీటుగా ప్రతి జిల్లాలో కూడా 1000 మంది లీడర్స్
పనిచేసే వాళ్ళు లీడర్స్ పనిచేస్తూ ఉంటారు, కార్యకర్తలు అయితే చెప్పే పని లేదు. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకి ఎక్కువ అవకాశాలు ఇచ్చింది అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట ఫలితమే. ఈ రోజున ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున మా అందరినీ, మా రాష్ట్ర అధ్యక్షుల వారిని, మా అందరి మెయిన్ లీడర్స్ అందరినీ కూడా 250 మందిని పిలిచి ఒకటే హామీ ఇచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున మాకు ఈ రోజున మీరు సహకరించండి, మాకు మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఈ రోజున 40 మందికి బీసీలకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు, 8 మందికి మినిస్టర్లుగా అవకాశం ఇచ్చారు, కొంతమందికి ఎంపీలుగా అవకాశం ఇచ్చారు. అలాగే ఈ రోజున రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బీసీగా ఉన్నారు, అలాగే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా బీసీగా ఉన్నారు. ఇంకా మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలలో కూడా ఒక ఇద్దరికి బీసీలకి అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర, ఒక ఎస్సీ మహిళకి అవకాశం ఇచ్చారు. నామినేట్ పదవుల్లో కూడా బీసీలకి సగభాగం అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ రానున్న రోజుల్లో కూడా ఇవ్వబోయే నామినేట్ పదవుల్లో ఖచ్చితంగా సగభాగం వాటాలు ఇవ్వాలని, అలాగే స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల్లో గతంలో 34% రిజర్వేషన్ ఉండేది, ఆ 34%ని 24%కి కోత పెట్టారు. కాబట్టి ఆ 10% కలిపి 34%తో మళ్ళీ రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఏమని బీసీలకి ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇచ్చే విధంగా మేము లెటర్ రాసిస్తాం, మేము కూడా మాట్లాడతామని మొన్న లెటర్ రాసి ఇచ్చారు కేంద్రానికి. దాని తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కులాల వారీగా జనాభా గణన చేయాలని, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పందులు, కుక్కలు, నక్కలు, ఆఖరికి పశువులతో సహా లెక్కలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర అత్యధిక జనాభా అయినటువంటి బీసీలకి జనాభా లెక్కలు లేకపోవడం చాలా బాధాకరమైన అంశం. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా లేఖ రాసియాలని కోరుతున్నాం. జాతి ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ మీదైనా సరే ప్రశ్నించడానికి, మాట్లాడడానికి అనునిత్యం కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ముందుంటుంది. అందులో భాగంగానే ఈరోజు బీసీలకి న్యాయం జరిగింది అనేది తెలియజేస్తూ ఖచ్చితంగా ముందు కూడా మా జాతి ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేస్తూ, మాట్లాడుతూ, ప్రశ్నిస్తూనే ఉంటామని హామీ ఇస్తూ ఇక్కడ పూర్తి బాధ్యతలు జిల్లా అధ్యక్షులుగా లక్కోజీ గోపి గారికి అప్పచెప్పి రాష్ట్ర బాడీ తరపున అందరినీ, మన గోపాలకృష్ణ గారు కానీ, శ్రీనివాస్ గారిని కానీ, మహిళలను కానీ, యువతను కానీ అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్లాలని, బలమైన నిర్మాణంతో ముందుకెళ్ళి ఒక బలమైన మీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఏలూరు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా సమావేశనందు రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్ గారు, రాష్ట్ర అధ్యక్షురాలు నూకాలమ్మ గారు ఏలూరు విచ్చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున అనేక బీసీ పోరాటాలు నిర్వహించి ఆర్ కృష్ణయ్య గారు నేతృత్వంలో వై నాగేశ్వర గారు, నూకాలమ్మ గారు రాష్ట్ర అధ్యక్షులు కన్వీనర్గా ఇలా కమిటీలు వేసుకుంటూ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇవ్వడం పట్ల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆర్ కృష్ణయ్య గారు అనేకమైన పోరాటాల ఫలితమే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కొన్ని ఈ జీవోలు వచ్చినాయంటే ఆర్ కృష్ణయ్య గారు ఆ రోజు చేసిన పోరాట ఫలితాలని అందరికీ తెలిసిన విషయమే. ఇంకా కూడా ఈ రాష్ట్ర నాయకులు కూడా మనకు సంబంధించిన అనేకమైన పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆ పోరాట ఫలితమే రేపు పొద్దున్న 34% మీద మనకి ఈ రాజకీయాల్లో తీసుకొస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల్లో కూడా ABCD వర్గీకరణ చేయాలని, కులగణన సక్రమంగా నిర్వహించాలని కూడా మా ఏలూరు జాతీయ బీసీ సంఘం తరఫున కోరుకుంటున్నాము. అలాగే మేము ముఖ్యంగా విన్నవించుకునేది ఏంటంటే, మాకు ఈ పోరాటాల్లో తిరగడం వల్ల అనేక రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్తూనే ఉన్నాం, కానీ మేము ఏ రాజకీయ పార్టీలో మేము ప్రత్యేకంగా మేము అక్కడ ఉండట్లేదు. ఎందుకంటే మాకు మా సమస్యల పట్ల ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంటుంది. అలా మాకు ఒక పార్టీ ముద్ర లేకుండా ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేకుండా ఈ పదవి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మేము కూడా ఎంప్లాయీస్ కూడా ముఖ్యంగా నిర్ణయించుకునేదంటే, సమస్య ఏదైనా వచ్చినప్పుడు ప్రతిదీ రాజకీయ పార్టీ వారి దగ్గరికి వెళ్లకుండా మీరు కూడా స్పందించి మనకున్న సమస్యలు, ఎందుకంటే ఈ రిజర్వేషన్ వల్లే మనం అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాం, అత్యంత ఉన్నతమైన మార్గదర్శకంలో మీరు ఉన్నారు. కాబట్టి మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ప్రతిదీ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్తే ఆ పార్టీ ముద్ర ఈ నాయకుడి మీద పడుతుంది.
నెక్స్ట్ ఏదన్నా ప్రభుత్వం మారినప్పుడు కొద్దిగా ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీలోకి మేము వెళ్లకుండా మాకు ఎంప్లాయీస్ కూడా సహకరించమని కోరి ప్రార్థిస్తూ సెలవుస్తున్నాం. జై బీసీ. జై బీసీ. జై బీసీ. బీసీ లైక్యత. బీసీ లైక్యత. బీసీ లైక్యత. జై బీసీ. జై బీసీ. బీసీ లైక్యత. మనోహర్ అక్కడికి వెళ్ళు, మధ్యలోకి వెళ్ళు. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.